నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు సమావేశం. కర్నూలు, విశాఖపట్నంలో జరిగే కార్యక్రమాలకు రావాలని విజ్ఞప్తి. విశాఖ కలెక్టరేట్ లో ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో మంత్రి లోకేష్ సమీక్ష. విశాఖ దశ దిశ మార్చేలా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశాలు. కురుపాం గురుకుల పాఠశాలలో 2 విద్యార్థులు మృతి చెందిన ఘటనపై ఎన్హెచ్ఆర్సీకి వైసీపీ ప్రతినిధుల బృందం ఫిర్యాదు. సిట్తో విచారణ జరిపించాలని విజ్ఞప్తి. వైభవంగా వాడపల్లి వెంకన్న కళ్యాణం బ్రహ్మోత్సవాలలో 4వ రోజు యోగ నారసింహ అలంకారంలో సింహవాహనంపై తిరువీధుల్లో విహరించిన శ్రీవారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరగనున్న 2 కీలక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆయన ప్రధానిని స్వయంగా ఆహ్వానించారు. నవంబర్ 14, 15 తేదీలలో విశాఖపట్నంలో జరగనున్న ప్రతిష్టాత్మక సిఐఐ భాగస్వామ్య సదస్సు 2025 కు అధ్యక్షత వహించాలని ప్రధాని మోదీని కోరినట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. దీంతో పాటు త్వరలోనే కర్నూలులో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో నిర్వహించనున్న కార్యక్రమానికి కూడా రావాలని ఆహ్వానించినట్టు పేర్కొన్నారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా తీసుకొచ్చిన నూతన తరం జీఎస్టీ సంస్కరణలకు ప్రజల నుంచి వస్తున్న స్పందనను వేడుకగా జరిపేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వివరించారు. విశాఖ దశ దిశ మారేలా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని మంత్రి నారా లోకేష్ ప్రజాప్రతినిధులు, అధికారులను ఆదేశించారు. నగర పర్యటనకు వచ్చిన ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో కూడిన ప్రాంతీయ ఎకానమీ జోన్ ఏర్పాటుపై చర్చించారు. బెంగళూరు, పుణె లాంటి నగరాల్లో వలె విశాఖలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని అన్నారు. అందుకు తగ్గట్టుగా రహదారులను విస్తారంగా అభివృద్ధి చేయాలని, 30 ఏళ్ల భవిష్యత్తును ఊహించి ప్రణాళికలు ముందుగానే సిద్దం చేసుకోవాలని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయంతో కూడిన మేధోపరమైన చర్చ జరగాలని పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల పాఠశాలలో హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్ కారణంగా 2 విద్యార్థులను మృతి చెందిన ఘటనపై అరకు ఎంపీ తనుజారాణి నేతృత్వంలో వైసీపీ ప్రతినిధుల బృందం ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. ఎన్హెచ్ఆర్సీ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసి దర్యాప్తు నిర్వహించాలని వారు కమిషన్ చైర్మన్ కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు వైసీపీ ప్రతినిధి బృందం మీడియాకు వెల్లడించింది. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, గురుకుల పాఠశాలతో పాటు పక్కనే ఉన్న ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులకు స్క్రీనింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఏదైతే గవర్నమెంట్ ఈ రోజుకి కూడా ఖచ్చితంగా ఇద్దరి మరణం ప్రభుత్వ నిర్లక్ష్యమని, అలాగే ఇంతమంది ఎఫెక్ట్ అవడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమని ఈ రోజుకి కూడా మేము చాలా గట్టిగా చెప్తున్నాం. ఎందుకనంటే అంజలి అనే అమ్మాయికి ఇన్స్టిట్యూట్ లోనే ఎఫెక్ట్ అయినప్పటికీ కూడా కనీసం హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా, ఆ అమ్మాయికి వైద్యం అందించకుండా, హాలిడేస్ వచ్చినప్పుడు పేరెంట్స్ కి అప్పచెప్పి చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వం. ఆ అమ్మాయి ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్లినటువంటి 5 రోజుల్లోనే చనిపోవడం. ఎటువంటి జ్వరమైనా సరే 5 రోజుల్లో ఎవరిది కూడా ప్రాణం పోదు. అంటే అప్పటికే అంజలి ఎఫెక్ట్ అయి 1 వీక్ అయింది. అదే హాస్టల్లోనే అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఇన్ టైంలో హాస్పిటల్ కి తీసుకెళ్లి వైద్యం అందించుంటే అంజలి చనిపోయి ఉండేది కాదు. ఖచ్చితంగా మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల అంజలి చనిపోయింది. తర్వాత కల్పన వాళ్ళ మదర్ వచ్చి హాలిడేస్ అని చెప్పేసి కల్పనని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత జ్వరం ఎక్కువయ్యేసరికి 22న కురుపాం హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. కురుపాం సిహెచ్సిలో 2 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు. తర్వాత అక్కడ నుంచి పార్వతీపురం రిఫర్ అయింది. పార్వతీపురం నుంచి మహారాజా హాస్పిటల్ విజయనగరంకి రిఫర్ అయింది. అక్కడ నుంచి కేజీహెచ్ కి రిఫర్ అయింది. 29న కేజీహెచ్ కి రిఫర్ అయితే 1వ తారీఖున కల్పన చనిపోవడం జరిగింది. సుమారుగా 10 రోజుల పాటు వైద్యుల సమక్షంలో హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ లో ఉన్నటువంటి కల్పన ఎందుకు చనిపోయిందని మేము ఈ రోజుకి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకనంటే సరైన వైద్యం అందించక. ఇది ప్రభుత్వ హత్య, అనారోగ్యం వల్ల చనిపోయినటువంటి చావులు కాదు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ హత్య. ఈ రోజు ఈ క్రిమినల్ నెగ్లిజెన్సీ జరిగింది కాబట్టే మేము ఈ రోజు ఢిల్లీ వచ్చి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ని కలిసి జరిగినటువంటి మొత్తం ఇన్సిడెంట్ ని కూడా చైర్పర్సన్ గారికి చెప్పడం జరిగింది. కలుషితమైనటువంటి వాటర్ లో మలం కలుషితం అవడం వల్ల జరిగినటువంటి ఇన్సిడెంట్ అని చెప్తే చైర్పర్సన్ గారు చాలా షాక్ అయ్యారు. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంత ఉందో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఎంత నిర్లక్ష్యమో
గిరిజనుల పట్ల ఉందన్నది చాలా స్పష్టమైంది. 170 మంది ఈ ఇన్ఫెక్షన్ ద్వారా ఎఫెక్ట్ అయితే 65 మంది పిల్లలు, ట్రైబల్ పిల్లలు కేజీహెచ్ లో వైద్యం తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో 2 విద్యార్థులు చనిపోవడం నిజంగా బాధాకరం. అయితే దీన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి ఆర్టికల్ 21 హ్యూమన్ రైట్స్ వైలేషన్ గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే వీటిలో మేము హ్యూమన్ రైట్స్ కమిషన్ ని కోరేది ఒకటే, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని అండర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండర్ లో పెట్టి ఇన్వెస్టిగేట్ చేయమని, అదే విధంగా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ఇంతకు ముందు చనిపోయిన 2 పిల్లలకి కూడా ఎందుకు పోస్ట్ మార్టం చేయలేదు, అదే విధంగా ఇంత జరుగుతున్నా కూడా ఈ రోజుకి ఆ గురుకుల పాఠశాలలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఏకలవ్య స్కూల్ కూడా ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా దాదాపు 80 మంది పిల్లలు ఎఫెక్ట్ అవ్వడం అన్నది నిజంగా బాధాకరం. అయితే ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు స్టేట్ గవర్నమెంట్ ఉలుకు లేకుండా పలుకు లేకుండా ఉంది అని చెప్పి ప్రశ్నించమని చెప్పేసి మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళని కోరుకోవడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. శ్రీనివాసుని కళ్యాణం వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. పండితుల వేద మంత్రోచ్చారణలు, కళాకారుల ప్రదర్శనలు, భక్తుల గోవిందనామ స్మరణతో వాడపల్లి మారుమోగుతుంది. సోమవారం ఉదయం స్వామివారి ఉత్సవమూర్తులను వసంత మండపంలో కొలువుదీర్చారు. వైకానస ఆగమ శాస్త్ర ప్రకారం కండవల్లి రాజేశ్వర ప్రసాదాచార్యులు బ్రహ్మత్వంలో వేద పండితులు, అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అష్టకలసారాధన, మహాస్నాపనం, ప్రధాన హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం స్వస్తివాచనం, ప్రధాన హోమాలు, విశేషార్చన, చతుర్వేద స్వస్తి జరిపారు. మహారాష్ట్ర కళాకారుల వాయిద్యాలు, మహిళల కోలాటం, కర్రసాము ప్రదర్శనలు భక్తులను ఉర్రూతలూగించాయి. రాత్రి యోగ నారసింహ అలంకారంలో శ్రీవారు ముస్తాబై సింహవాహనాన్ని అధిరోహించి తిరువీధుల్లో విహరించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు.
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు బిరుదు పిండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పిండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు తిరిదోరినప్పుడే పెండ్లి కూతురు తిరిదోరినప్పుడే పెండ్లి కూతురు పతి బెరరేచినిదివో ఇప్పుడు కాసేపు ప్రకటనలు.